బిగ్ బాస్ నా నామినేషన్ భరణి అన్న. ఎందుకంటే భరణి అన్న నిజంగానే చెప్తున్నాను, మీకు సెకండ్ ఛాన్స్ వచ్చింది, మీరు దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. అంటే మీకోసం మేము చాలామంది కష్టపడి మేము ఇక్కడ ఉంచాం, మీరు వాయిస్ అసలు బయటికి తీయట్లేదు నాకు అనిపిస్తుంది. నేను కూడా చెప్పాను, రామ్ మిమ్మల్ని అలా అన్నప్పుడు కనీసం మీ గురించి అన్నా మీరు స్టాండ్ తీసుకున్నా, పక్కన వాళ్ళు ఎందుకు ఉండాలి అనే దానికన్నా మనం వాళ్ళకంటే ఎందుకు ఉండాలి అనేది చెప్పుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ భరణి అన్న అని కూడా మీకు చెప్పడం జరిగింది. సో మీరు ఆ విషయంలో ఎందుకు గివప్ ఇచ్చారో నాకు అర్థం కాలేదు ఆ కంటెండర్షిప్లో. ఎందుకంటే మీరు కూడా అసలు ఎంతవరకు కెప్టెన్ అవ్వలేదు, మీరు పోరాడుకుంటూ వస్తున్నారు, ఎక్కడ వరకు పోరాడుకుంటూ వచ్చారు. అంటే సుమన్ అన్న కూడా ఆల్రెడీ కెప్టెన్ అయినప్పటికీ ఆయన ఒక మాట అనగానే లేదు నేను ఇంత చేశాను, నేను ఇలా ఉంటాను అని చెప్పేసి ఆయన గురించి ఆయన స్టాండ్ తీసుకున్నాడు. మీరు ఆ టైంకి ఎందుకు స్టాండ్ తీసుకోలేదో నాకు అర్థం కాలేదు, అదొకటి. అండ్ ఆ మ్యూజిక్ దానిలో కూడా నేను అప్పుడు కూడా చెప్పాను అన్న, ఇది మీకు చాలా ఇది అవుతుంది, అది అయిపోయింది. అంటే అదే ఎక్కడో మీరు ఎందుకో ఆలోచించి వెనకాడుతున్నారేమో, నామినేషన్ చేయకుండా, మీ గురించి మీరు మాట్లాడకుండా, మీ గురించి మీరు స్టాండ్ అవుట్ తీసుకోకుండా ఎక్కడో వెనకాడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఆ టైంకి ఎవరన్నా మనం నామినేట్ చేయాలి, లేదా ఎవరన్నా మనం పాయింట్ పెట్టాలి. బికాస్ సంజన గారికి రీతుకి చాలా మంచి బాండ్ ఉంది, తన గురించి తను చాలా సాక్రిఫైస్ చేసింది. అయినప్పటికీ వాళ్ళు ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు, ఒకరి పాయింట్లు ఒకరు చెప్పుకున్నారు, తర్వాత విషయం. సో మీరు నాకు అది గివప్ ఇవ్వటం నాకు అస్సలు నచ్చలేదు. అండ్ గివప్ ఇస్తూ కూడా నాకంటే బెస్ట్ ప్లేయర్ తనుజాకి ఇస్తే నాకు ప్రాబ్లం లేదు ఇలా చెప్పటం అంటే ఓకే, అది అందరికీ తనుజ బెస్ట్ ప్లేయర్ అనేది నాకు ఆ ఒపీనియన్ ఉంది. కానీ మీ గురించి మీరు చెప్పుకోకుండా, మీ గురించి మీరు స్టాండ్ తీసుకోకుండా, మీ గురించి మీరు ఫైట్ చేయకుండా అక్కడ గివప్ ఇచ్చటం నాకు అసలు నచ్చలేదన్న. నేను అది మీకు పర్సనల్గా కూడా చెప్పాను. సో ఇక్కడ నుంచి అయినా మీ గురించి మీరు స్టాండ్ తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ గేమ్ కోసమే వచ్చాం. అండ్ మీరు కూడా సెకండ్ టైం మీ గేమ్ గురించి వచ్చారు. వచ్చినప్పుడు కూడా నేను అంటే మీరు కూడా అన్నారు, ఇక్కడ నుంచి మీరు కొత్త బారి నేను చూస్తారు, ఎలా ఉంటుందో ఆట నేను చూపిస్తాను అనేది వచ్చారు. అంత కాన్ఫిడెంట్ నేను మీ కళ్ళల్లో కూడా చూశాను. బిగ్ బాస్ నేను మాట్లాడచ్చు, బిగ్ బాస్ ఇప్పుడు ఏది మ్యూజిక్ దగ్గర అయిపోయింది, దాని మీద నామినేట్ చేస్తారు, అది ఇంకా ఆ పాయింట్ లేదు తీసి. ఇప్పుడు ఏంటంటే ఎవరిని మన తనుజ నాకన్నా బెటర్ అని చెప్పి నేను ఆ రోజు డిఫెండ్ చేసుకోవాలి, ఆ ఒక్క పాయింట్ కదా. తనుజ కాదు, మీ గురించి మీరు స్టాండ్ తీసుకోలేదు, ఆ గేమ్ గివ్ అప్ అదొక్కటే, ఆ ఒక్క ఇన్సిడెంట్ లోనే నాకు ఆ రోజు అనిపించింది. నేనేంటంటే అంతకుముందు మనం 5 ఉన్నప్పుడు కూడా ఇప్పటి వరకు కెప్టెన్ అవున వాళ్ళకి అవకాశం ఇద్దాం స్టాండ్ మీద ఏ స్టాండ్ అయితే తీసుకున్నానో అదే స్టాండ్ మీద ఉన్నాను. కానీ ఆ రోజు నాకు అనిపించిన ఆ పర్టికులర్ పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే, ఒక 4 times తనుజ సెకండ్ ప్లేస్ వరకు వచ్చిపోతుంది, పని ఆడుతుంది, కష్టపడి ఆడుతుంది. ప్లస్ నేను వచ్చేటప్పటికి ఏంటంటే, నేను ఇండివిజువల్గా ఆడిన దానికన్నా నా టీం ఆడింది ఎక్కువ ఉంది. నేను టాస్క్లు గెలవడం కానీ నా టీం ఆడింది ఎక్కువ ఉంది. తను ఇండివిజువల్గా ఆడి గెలిచిన టాస్క్లు కొన్ని ఉన్నాయి. ప్లస్ 4 times వచ్చి పోయేటప్పుడు నాకు ఎందుకంటే నాకన్నా ఆ టైంలో పర్టికులర్ ఇంకా ఒక 3 weeks నేను ఫైట్ చేద్దాము, ఆ టైంలో నాకన్నా బెటర్ తనుజ అనిపించి నేను డెసిషన్ తీసుకున్నాను తప్ప ఫేవరెటిజం కానీ ఏం లేదు. అదే చెప్తున్నా, ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో నాకన్నా 4 times వచ్చి చివరి వరకు వచ్చి పోతుందని చెప్పి ఎక్కడో నాకు అనిపించింది, నా మనసుకి అనిపించి నేను తీసుకున్న డెసిషన్. ఎందుకంటే ఆపోజిట్ ఉన్న పర్సన్ కి మీరు ఎంత చేశారో మీకు తెలుసు, ఐ మీన్ రాముకి ఎంత చేశారో మీకు తెలుసు. మీరు ఆ పాయింట్లు పెట్టాలి, కనీసం మాట్లాడాలి.